ప్రపంచం సంగతి పక్కన పెట్టండి, భారతదేశంలోనే ఇప్పుడున్న అడవులు కొండలు నశించిపోతే ఏం జరగబోతుందో ఒక్కసారి ఆ భయానక దృశ్యాన్ని ఒక్కసారి ఆలోచించండి. రాబోయే కాలంలో అదే జరగబోతుందనడానికి ఇప్పుడు కనబడుతున్న ఈ దృశ్యాంతాలే నిదర్శనం. భారతదేశంలో ఉన్న అడవి మొత్తం నాశనం అయిపోయే దిశలో నడుస్తోంది. కొండలు మొత్తం నాశనం అయిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. దీనికి కారణము ఎవరు? వాటంతల అవే అడవులు నాశనం అయిపోతున్నాయా? కొండలు వాటంతల అవే నాశనం అయిపోతున్నాయా? కాదు. నిజానికి రెండిటిని, ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఆ రెండింటిని నాశనం చేస్తున్నది మనము, అంటే మనుషులము. జంతువులు, జీవులు, మిగతా మనుషులు కాకుండా ఉన్న మిగతా జీవులు ఆ ప్రకృతిలోనే జీవిస్తున్నాయి. అవి ఏవి కూడా పర్యావరణానికి నష్టపరచడం లేదు, చెట్లను నాశనం చేయడం లేదు, కొండలను నాశనం చేయడం లేదు, నీళ్లను నాశనం చేయడం లేదు. కానీ మనం చేస్తున్నాము. ఏ పేరుతో చేస్తున్నాం? మనం అభివృద్ధి పేరుతో మనం చేస్తున్నాం. మన దేశంలో అభివృద్ధి జరగాలంటే పర్యావరణం నాశనం కావాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చేసాం మనం. పర్యావరణం నాశనం కాకుండా, అడవులు నాశనం కాకుండా, కొండలను కొట్టేయకుండా అభివృద్ధి జరగదని ఒక నిర్ణయానికి వచ్చేసినాం మనం. ఒకవైపేమో అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి అనే ఒక నాయకుడు అంటాడు, ప్రధాని మోడీ. అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి అనే నినాదం ఇస్తాడు. మనం మన అమ్మ పేరుతో ఒక చెట్టు నాటుతాం. అదాని పేరుతో 1,00,000 చెట్లు కొట్టేస్తుంటారు అక్కడ. వేదాంత పేరుతో ఇంకో 1,00,000 చెట్లు కొట్టేస్తుంటాడు. లాయిడ్స్ పేరుతో ఇంకో 1,00,000 చెట్లు కొట్టేస్తుంటారు.